ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబో అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ఈరోజు మనం ధ్యానించబట్టే అంశం ఏంటంటే, దేవుని క్రియలకు స్థలమిద్దాం, దేవుని క్రియలకు స్థలమిద్దాము అనేటువంటి అంశం మీద మనం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు యొక్క సంఘటన మనము చదువుతున్నామండి. లాజరు అతడు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నప్పుడు యేసయ్యకు వర్తమానము వాళ్ళ సహోదరులు పంపిస్తున్నాడు. నువ్వు ప్రేమించేవాడు వ్యాధిగా ఉన్నాడు, బలహీనతగా ఉన్నాడు అని చెప్పి ఆయనకు వర్తమానం పంపించబడుతుంది. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడు, ఆయన ఉండేటువంటి స్థలంలో ఇంకా 2 రోజులుండి ఆయన వెళ్ళడంకు ఆలస్యం చేశాడు. ఎందుకంటే మనుషుల యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క చిత్తము వేరు. ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన తన రాకడను అక్కడికి వెళ్ళడానికి ఇంకా కొంచెం ఆలస్యం చేస్తున్నాడండి. ఇప్పుడు 4 దినాలు అవుతుంది, ఆయన చనిపోతున్నాడు. చనిపోయి లాజరు పాతి పెట్టబడి 4 దినాలు అయిన తర్వాత యేసుక్రీస్తు బేతనీయ గ్రామానికి వెళుతున్నాడు. అప్పుడు సహోదరులు అంటున్నారు, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు కదా, మరణించేవాడు కాదు కదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు వారి యొక్క ఆలోచనలు, సొంత ఆలోచనలే దేవుని దగ్గర చెప్తున్నారు. కానీ అయ్యా నీ చిత్తం ఏంటని వాళ్ళు అడగడానికి ఎవరికి అసలు వాళ్ళు అలాంటి ఆలోచనలు ఎవ్వరు లేరండి. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము, మన యొక్క ఇష్టాన్ని, మన యొక్క ఆలోచనలు దేవుని దగ్గర చెప్తున్నామే కానీ దేవుని చిత్తం ఏంటో నా జీవితంలో, అయ్యా ఈ యొక్క విషయంలో నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆశించేటువంటి మేళ్లను మనం ఇంకా ఎందుకు పొందుకోలేకపోతున్నాము? లేకుంటే మనం మేళ్ళు పొందుకున్నా కూడా ఆ మేళ్లలో ఎందుకు అన్ని సమస్యలు ఉన్నాయంటే కారణం ఏంటంటే, మనం ఏదైతే అడిగామో ఆయన అదే కదా ఆయన ఇచ్చాడు. మనం ఇది నాకు కావాలేసయ్యా అని మనం అడిగితే ఆయన అది ఇస్తాడు. కానీ అందులో ఉండేటువంటి సమస్యలు ఆయనకే తెలుసు, మనకు తెలియదు. ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత అయ్యో ఈ యొక్క ఆశీర్వాదంలో ఇంత శ్రమలు ఉన్నాయని నాకు అసలు తెలియదని దాని గురించి మళ్ళీ బాధపడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు 4 దినాలు అయిన తర్వాత యేసుక్రీస్తు వస్తున్నాడు. అక్కడికి వచ్చి లాజరు సమాధి దగ్గరికి వెళుతున్నాడు. అక్కడ ఉండేటువంటి బండను తొలగించమంటున్నాడు. అప్పుడు చనిపోయిన వాడి సహోదరి మార్తా అంటుంది 39వ వచనంలో, యోహాను 11:39లో ఆమె అంటుంది, ప్రభువా అతడు పాతి పెట్టబడి 4 దినాలు అవుతుంది, ఇప్పుడు భయంకరమైన వాసన వచ్చేస్తుంది అయ్యా, వద్దు అని చెప్పి అంటుంది. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవని నేను నీతో చెప్పలేదా అంటున్నాడు. ప్రియమైన దేవుడు, ఆయన ఒక గొప్ప అద్భుతాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వారి కుటుంబంలో తమ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన అక్కడికి వచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను నా చిత్తాన్ని జరిగించాలంటే మీకు నాకు మధ్య ఉన్నటువంటి అడ్డుబండ తొలగించబడాలి. ఆ యొక్క సమాధి యొక్క ద్వారాను ఉండేటువంటి అడ్డుబండ తొలగించబడాలి. ద్వారానుంది అడ్డుబండ, ఆ ద్వారంలోకి అడ్డుగా ఉన్న అడ్డుబండ తొలగించబడాలి. అప్పుడే నేను క్రియ జరిగించగలనని యేసయ్య అంటున్నప్పుడు, ప్రియమైన మీరు అంటున్నారు, అయ్యా అది తీసేస్తే భయంకరమైన వాసన కొడుతుంది. ప్రియమైన అప్పుడు యేసయ్య అంటున్నాడు, నువ్వు నమ్మితేనే నా క్రియను నువ్వు పొందుకుంటావు. అంటే అర్థం ఏంటి, నేను క్రియ జరిగించడానికి నీ జీవితాన్ని అప్పగించు. నీ యొక్క ఆలోచనలు నా దగ్గర చెప్పకు. నువ్వు కోరుకునేది నీ ఆలోచన, నీ సొంత ఆలోచనలు, వాళ్ళు వీళ్ళు చెప్పే ఆలోచనలు నా దగ్గర చెప్పొద్దు. నేను నీ జీవితంలో క్రియ జరిగించడానికి నీ జీవితాన్ని అప్పగించు నా కుమారుడా, నా కుమార్తెని యేసయ్య అంటున్నాడు. నీ అడ్డుబండను తొలగించు, నీ అవిశ్వాసం అనేటువంటి అడ్డుబండను తొలగించు, నీ సొంత ఆలోచనలు అనేటువంటి అడ్డుబండను నా నుండి నువ్వు తొలగించినప్పుడే నేను నీ జీవితంలో మహిమగల క్రియలను చేయగలను, నా చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చుకోగలను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని చిత్తానికి సంపూర్ణంగా మన జీవితాన్ని అప్పగించున్నామా, లేకుంటే దేవుని చిత్తానికి మధ్యలో మన సొంత ఆలోచనలు తీసుకొచ్చి మనము అడ్డం పెడుతున్నామా? ఒకసారి ఆలోచిద్దామండి. దేవుడు మన జీవితంలో క్రియ జరిగించడానికి మనం పరిపూర్ణంగా మన జీవితాల్ని అప్పగించుకుందాము గాక. ఎప్పుడైతే ఆ బండ తొలగించబడిందో, ఎప్పుడైతే మార్తా దేవుని చిత్తానికి తను అప్పగించిందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే ముగిసిపోయింది. లాజరు మరణించాడు, ఇంకంతా లాజరును చూడలేము ఇంకా అని చెప్పి మనుషులందరూ అంతా అయిపోయిందని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా తలంచుచున్నటువంటి ఆ యొక్క లాజరు జీవితాన్ని మళ్ళీ దేవుడు ప్రారంభించాడు.
మరణించాడు అని చెప్పి అనుకున్నటువంటి లాజరు యొక్క జీవితాన్ని మళ్ళీ బ్రతికించాడు. లాజరును మళ్ళీ బ్రతికించాడు. లాజరు బయటికి రానప్పుడు చనిపోయినవాడు పాతి పెట్టబడి 4 దినాలైంది. అతడు బయటకు వచ్చాడు, వెలుపలకు వచ్చాడు సమాధిలో నుండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఇంకా అయిపోయింది, ఇంక ఏం లేదని చెప్పి ఏ విషయాన్నైతే మీరు మర్చిపోయి ఉన్నారో దేవుడు అంటున్నాడు, లేదు, మీరు ఏదైతే ప్రయత్నం చేసి 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 ఇంకా అసలు కుదరదు, వదిలిపెట్టేద్దాం, మానుకుందామని చెప్పి ఏ యొక్క ఆశీర్వాదాన్ని అయితే మీరు నమ్ముకుని ఎదురు చూసి మీరు మోసపోయారో, ఇంకా జరగదని చెప్పి అనుకున్నారు, ఆ యొక్క ఆశీర్వాదాన్ని మళ్ళీ మీ జీవితంలో మీకు నేను ఇవ్వబోతున్నానని చెప్పి దేవుడు అంటున్నాడు. మనుషులు ఏదైతే ఇంకా జరగదు, అయిపోయిందని చెప్పి మూసివేశారో ఆ యొక్క ఫైల్స్ని దేవుడు మళ్ళీ ఓపెన్ చేయబోతున్నాడు. మళ్ళీ మీ కొరకు ఆయన తెరవబోతున్నాడు. ఎందుకంటే మీ జీవితంలో ఆయన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకోబోతున్నాడు. అప్పగిద్దామా? మన జీవితాన్ని దేవుని చిత్తం నెరవేరడానికి అప్పగిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతూ అన్న మాట ప్రకారం మా జీవితంలో తండ్రి మా యొక్క సొంత ఆలోచనలు కాదు, నీ చిత్తము జరగడానికి మా జీవితాన్ని సంపూర్ణంగా అప్పగిస్తున్నామయ్యా. మార్తా ఎప్పుడైతే తన జీవితాన్ని నీ చిత్తానుసారంగా తండ్రి, నీ చిత్తానుసారంగా నువ్వు క్రియ జరిగించడానికి అప్పగించిందో అప్పుడే అద్భుతం జరిగింది మా జీవితాల్లో. తండ్రి, నువ్వు అద్భుతం చేయకున్నట్లు మా యొక్క సొంత ఆలోచనలు, మా అవిశ్వాసం ఒకవేళ మాకు అడ్డుబండలుగా ఉన్నట్లయితే తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి అవిశ్వాసం అనేటువంటి అడ్డుబండలు తండ్రి, స్తోత్రం, మా యొక్క మనుషుల యొక్క ఆలోచనలు అనేటువంటి తలంపులు అనేటువంటి అడ్డుబండలను తొలగించి తండ్రి, మీ బిడ్డల యొక్క జీవితంలో మీ క్రియలను, మీ చిత్తాన్ని నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అంతా కూడా మా సహోదర సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడున్న ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.